ఎన్నికలు అయిపోయినాయి. వాళ్ళ దేశంలో టైం ఏమీ ఇవ్వకుండా ఒకేసారిగా తమిళనాడులో ఎన్నికలు పెట్టేస్తే డిఎంకే కూటమికి ఇబ్బంది ఉంటుంది, మనం సాధించుకోవచ్చు అని చెప్పని పదే ప్రైమ్ మినిస్టర్ తమిళనాడు బాగా తిరిగాడు. సడన్గా పెట్టేశాడు. అది ఒకరికి మేలైంది. తక్కువ టైం వల్ల ఎఫెక్టివ్ క్యాంపెయిన్ జరిగింది. ఇప్పుడు మా తమిళనాడు స్టేట్ పార్టీ సెక్రటరీ ముత్తరాజన్ గారితో మాట్లాడితే డిఎంకే కూటమి ఫుల్ మెజారిటీ వస్తుంది. గతం కన్నా ఇంకా సీట్లు ఓట్లు ఎక్కువ వస్తాయి. సీట్లు అంటే ఆల్రెడీ వచ్చేసాయి, అంతకుముందు కూడా వీళ్ళే గెలిచారు. ఓట్లు ఎక్కువ వస్తాయి. బీజేపీ అనేక పద్ధతుల్లో అబద్ధాలాడి మత చిచ్చు పెట్టి రకరకాల జిమ్మికలు చేసినా కూడా వాళ్ళ పాచికలు ఏమి సాగదు. అది ముందస్తుగానే తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమికి సలాం కొట్టేశారు, బై చెప్పేశారు. డిఎంకే కూటమికి సీట్లు బాగానే వస్తాయి. సిపిఐ కూడా 2 సీట్లు ఇచ్చారు, అవి కూడా గెలుస్తాం, పెద్ద మెజారిటీ గెలుస్తాం. వాళ్ళు అనుకుంది ఏంటంటే నార్త్ ఇండియాలో సీట్లు తగ్గుతూ ఉన్నాయి, సౌత్ ఇండియా మీద బాగా వేద్దామని చెప్పేసి అని చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు మోడీ, అమిత్ షా అందరూ కలిసి. కానీ అక్కడ ప్రతిపక్షం ఏఐడిఎంకే 2కి చీలిపోయినా కూడా, ప్రతిపక్షం బలహీనంగా ఉన్నా కూడా డిఎంకే నాయకుడు స్టాలిన్ అందరినీ కలుపుకున్నాడు. ఎవరిని బీలుపోకుండా అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరికి సమ పద్ధతుల్లో భాగస్వామ్యం కల్పించుకొని ఎఫెక్టివ్గా డీల్ చేశాడు. అటుగా ఉండే డిఎంకే ఏఐడిఎంకే 2 చీలిపోయాయి కాబట్టి మనం బలం అని అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే ప్రమాదం పైనుంచి ఉంది బీజేపీ వాళ్ళకి. వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని బలపడడానికి సీట్లు సంపాదించుకొని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు, బీజేపీకి వ్యతిరేకంగా నిలబడకపోయే కష్టం అని చెప్పేసి అని చిన్న పామైనా పెద్ద కారుతో కొట్టాలి అనేటువంటి డెసిషన్ తీసుకున్నాడు. అందులో జయప్రదమైంది. సో కేరళ అంటే కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్కి ఫైట్ అక్కడ. అందువల్ల అక్కడ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా బీజేపీకి అనుకూలంగా ఉండదు, అంత వ్యతిరేకంగా ఉంటుంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ థంపింగ్ మెజారిటీ వచ్చింది అసెంబ్లీ పార్లమెంట్లో. ఒక సీట్ తప్ప అంతా వాళ్ళే గెలిచారు. ఇది అట్లా ఇస్తున్నట్టు కాదు. అక్కడ కూడా 50-50గా పార్లమెంట్ సీట్లు లెఫ్ట్ గెలుస్తుంది, 50% కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోతుంది పార్లమెంట్ సీట్స్. ఆడేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నార్త్లో వాళ్ళు అనుకున్న పద్ధతిలో సీట్లు తగ్గుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ గతంలో అంతా వాళ్ళే గెలిచారు. కానీ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 జాయింట్గా పోటీ చేస్తున్నాయి. పైపచ్చు ఈ కేజ్రీవాల్ పైన, ఆమ్ ఆద్మీ పార్టీ పైన చేసే కక్షాదులు చర్యలు చూస్తున్నప్పుడు ఢిల్లీ ప్రజలు చాలా ఎలైట్ పీపుల్ కదా ఉండేవాళ్ళంతా. వాళ్ళేమి చదువుకొని అన్ని విషయాలు తెలిసినటువంటి విద్య కలిగినటువంటి ఓటర్స్. ఇప్పుడు ట్రెండ్ బాగా పెరిగింది, కేజ్రీవాల్ ఫ్రంట్కి ట్రెండ్ పెరిగింది. ఆ ట్రెండ్ కాంగ్రెస్కి ఉపయోగపడతా ఉంది. అందువల్ల 10% పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ ఆప్కు గెలడానికి అవకాశం ఉంది చెప్పేసి అని చేస్తున్నారు. దానిలో మా మాజీ నాయకుడు కనయ్య కుమార్ కూడా పోటీదారుడు అక్కడ నార్త్ ఢిల్లీలో. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంక్లూడింగ్ రాజస్థాన్, తర్వాత ఉత్తరప్రదేశ్, వీటిల్లో కూడా బీజేపీకి తగ్గుముఖం పట్టింది. ఆయన అయోధ్యను అడ్డం పెట్టుకొని గెలవాలని ప్రయత్నించారు, కానీ అదంతా వికటించేసింది, సాధ్యం కావాలి. అలా నార్త్లో వాళ్ళు పడిపోతారని తెలిసి సౌత్లో తంటాలు పడాలని ప్రయత్నించేటువంటి క్రమం వచ్చింది. ఇది దాని భాగంగా ఇక్కడ వచ్చింది చెప్తా. నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేసీఆర్ గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఆయన కావాలనే మాడి పళ్ళు తిని షుగర్ పెంచుకుంటున్నాడు, సింపతి కోసం, బెయిల్ కోసం చెప్పేసి అంటున్నాడు. అంటే గవర్నమెంట్ ఈడీనా బీజేపీ ఈడీనా? అతను బీజేపీ ఈడే కనిపిస్తాడు తప్ప గవర్నమెంట్ ఆఫీసర్ నాకేం కనపడలే. డాక్టర్లు చెప్పాలా
ఒకరి ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వాలా, అంతేగాని ఒక చీటిని తీసుకుని లోపల పెట్టి అతని మీద బురద జల్లి తనకి తనే షుగర్ పెంచుకోవడానికి ప్రయత్నం చేశారంటే అంతకన్నా మించినటువంటి హీనత్వం కోట్లేదు. అంటే దిగజారి గవర్నమెంటల్ స్టాట్యూటరీ బాడీస్ ఈడీ లాంటి వాళ్ళు ఆ విధంగా దిగజారి మాట్లాడడం అంటే ఇదంతా బీజేపీ మైవైపు లెక్క. కేజ్రీవాల్ని దెబ్బ కొట్టాలంటే రాజకీయంగా దెబ్బ కొట్టుకో, పొలిటికల్గా డీల్ చేసుకో, అంతేగాని ఇది క్యారెక్టర్ అసాసినేట్ ఏంటి, బిల్లులు బెల్ట్ కొట్టడం ఏంటి? ఇంత స్థాయికి దిగజారిన పద్ధతుల్లో ఈడీ అక్కడ మాట్లాడుతున్నాడు. న్యాయ వ్యవస్థగా వచ్చింది పోగాలం. కడప జడ్జి ఏం మాట్లాడారు మొన్న, మీరు వివేకానంద గురించి మాట్లాడకూడదు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకొంచెం వరుసగా మాట్లాడకూడదు అని చెప్తున్నాడు. మీ సిబిఐ ఇచ్చిన రిపోర్టే కదా వచ్చింది. అందులో సిబిఐ ఏదైతే ఫైల్ చేశారో కోర్టులో అదే కదా ఉంది. దానిలో అక్యూజ్డ్ పేరు కూడా చెప్పారు కదా వాళ్ళు, కాన్స్టిట్యూషన్ చెప్పారు కదా, అదే కదా పేపర్లు వస్తుంది, అదే కదా పొలిటికల్ మేము కూడా అడ్వాంటేజ్ తీసుకుంటా ఉంది. వివేకానంద రెడ్డి ఎవరు చంపారు అనేది వాళ్ళే తెలుసు, మేము చెప్పకల్లా. రాజశేఖర రెడ్డి స్వయాన బావమరిది రవీంద్రారెడ్డి ఆయనే చెప్పాడు, మా అవినాష్ రెడ్డికి ఏం సంబంధం లేదు, ఆడపోయి నుంచి చూస్తున్నాడు, తర్వాత రక్తం తుడుస్తుంటే దాన్ని చూసి కడిగించినాడు అని చెప్పాడు. అర్థం ఏంటి? శమం ముందుగా దాన్ని క్లీన్ చేయించేదానికి ఆయన పాత్ర వహించాడండి. ఆయన మేస్త్రియా, మున్సిపల్ వర్కరా? అవినాష్ రెడ్డి ఆయన ఎంపీ కదా. ఇంత జరుగుతున్నప్పుడు చెప్పాడా జరిగిందని? ఏం చెప్పాడు? మరి ఇవన్నీ చెప్పకూడదు, మీరు మాట్లాడకూడదు అని కోర్టులు చెప్పడం అంటే న్యాయస్థానం కూడా ఇంత దిగజారిపోవడం కరెక్ట్ కాదు. ఇంక దేని గురించి మాట్లాడాలి? రాజకీయాల్లో ప్రత్యర్థులు రాజకీయ వ్యవస్థలు మాట్లాడాలా, మిగతా విషయంలో మాట్లాడాలా? ఇలాంటి ఆన్సర్లు పెట్టడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఇక మూడవది, నేను వస్తే ఆర్థిక వ్యవస్థ ముందుకు తీసుకెళ్తా ఉంటున్నట్టు చెప్తున్నాడు. చెప్పాడు కదా లాస్ట్ టైం కూడా, బ్లాక్ మనీ తెస్తామని చెప్పాడు కదా, మీరు అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి 15 లక్షలు ఇస్తామని చెప్పాడు కదా. అకౌంట్స్ ఓపెన్ చేసిన పుణ్యానికి మనోళ్ళు దానికి వడ్డీ సర్వీస్ ఛార్జ్ కట్టలేక వస్తున్నారు. ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసి సర్వీస్ ఛార్జ్ కట్టాలా, డబ్బులు ఏమి రాలే. అట్లా ఇదే చెప్పాడు. ఉద్యోగాలు చెప్పాడా, 2 కోట్ల ఉద్యోగాలు. ఇవన్నీ చివరి ఇప్పుడేమంటారంటే మన దేశం నుంచి తీసుకెళ్ళినటువంటి విగ్రహాలు నేను పోయి తీసుకొస్తానంటున్నాడు. ఎన్నికలు అయిపోయినాక ఒకసారి గెలిపించండి, విగ్రహాలు తెస్తానంటున్నాడు. నువ్వు విగ్రహాలు లేకన్నా 29 మంది ఉన్నారు వచ్చేసిన అమ్మవుతారు డబ్బులు ఎగ్గొట్టిపోయిన వాళ్ళు. లండన్లో, కెనడాలో 10 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయినారు. వాళ్ళంతా నిర్మల్ మోడీ మొదలుకొని మీ ఇంటి పెరుగాల్లో 7 మంది ఉన్నారు. విజయమాల్యా ఉన్నాడు. మరి వాళ్ళని బట్టరా విగ్రహాలు పట్టుకొచ్చే బదులు వాళ్ళని పట్టుకొస్తే 10 లక్షల కోట్ల రూపాయల ఆస్తి అర్పణంగా వస్తుంది కదా. మరి వీళ్ళని పట్టడానికి శక్తి లేదు, విగ్రహాలు పట్టుకొస్తే మాట్లాడతారు. ఇట్లాంటి అభూత కల్పంతో కూడిన మాట్లాడడం ఒకటైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతి వస్తూ ఉంది. ఇప్పటికే ఈ వ్యవస్థీకృతమైనటువంటి ధ్వంసం జరిగిపోతా ఉంది. సిబిఐగా పనిచేయదు, ఎన్నికల కమిషన్గా పనిచేయదు, న్యాయ వ్యవస్థ చెదురు పట్టిపోతూ ఉంది. ఆ చంద్రచూడు వచ్చేటప్పుడు కొద్దిగా ఊపిరి వస్తూ ఉంది. అంతకుముందు మహానుభావుడు, మన తెలుగు మహానుభావుడు ఉన్నాడు, ధ్వంసం చేసిపోయాడు న్యాయ వ్యవస్థని. అంటే న్యాయ వ్యవస్థ చెదురు పెట్టిపోతా ఉంది. చివరికి అపాయింట్మెంట్ అథారిటీ ఎవరు పెట్టారు? సుప్రీంకోర్టు సంబంధం లేకుండా హోమ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు గవర్నమెంట్ పెట్టుకుని చేసుకుంటున్నారు. ఇలా అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసుకుంటూ పోయి ఈ ప్రజాస్వామ్య శవాలపై దాటుకుంటూ పోయి ఒక నియంత్రిత రావాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకనే మనం వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ కలిసి ఉన్నాం. చాలామంది ఏం చెప్తున్నారు, మీరు ఎందుకు పోటీ చేస్తారు, మీరు పోటీ చేస్తే వైసీపీకి గెలుస్తారు అని అంటున్నారు. అంటే మేము పోటీ చేస్తే వైసీపీ గెలుస్తారా? అంటే మేము పోటీ చేయకూడదా? వైసీపీ గెలిస్తే ఏమి, చంద్రబాబు గెలిస్తే మాకేమా? ఇద్దరు ఎవరు? వాళ్ళిద్దరు చంద్రబాబు గ్రూప్ పోయి ఎడం కాళ్ళు పట్టుకొని పిసుకుతూ ఉంటే వైసీపీ వాడు పోయి కుడి కాళ్ళు పట్టుకొని పిసుకుతున్నాడు మోడీని. ఎవరైతే మాకేంటి, ఎవడు గెలిస్తే మాకేమి? ఏదైతే పళ్ళోడు కొట్టుకునేకి
ఈ రాష్ట్రానికి బొట్టు పైసా సహాయం లేకుండా నిర్దాక్షిణ్యంగా చంపింది ఎవరు? మోడీ కదా. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సహాయం చేయలేదు. వైఎస్ఆర్ జగన్ అధికారానికి వచ్చినప్పుడు మనకేం సహాయం చేయలేదు. వీళ్ళు సహాయం చేస్తున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి అన్కండిషన్గా ఆయనకి సహాయం చేస్తున్నాడు. వాళ్ళు రాష్ట్రానికి ఏం న్యాయం చేయలేదు. ఇచ్చిన విభజన చట్టంలో ఇచ్చిన హామీని అమలు చేయలేదు. ఆయన స్పందన వేసిపోయాడు అమరావతి రాజధానికి. అమరావతి రాజధానికి వస్తే 3 ముక్కల ఆట అయింది. రాయలసీమలో 3 ముక్కల ఆట చాలా ఫేమస్. ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నీళ్లు వచ్చినాయి, వ్యవసాయం చేసుకుంటున్నారు. అంతకుముందు వ్యవసాయం లేనప్పుడు సెంటర్ కూర్చొని 3 ముక్కల ఆట ఆడేవాళ్ళు. బిజీగా ఉండేది యూత్ అంతా. ఆ 3 ముక్కల ఆట జగన్ ఆడాడు. ఆ ఎడిపోద్ది ఆ సాంప్రదాయం. రాజధాని కూడా 3 ముక్కల ఆట అన్నాడు. ఇప్పుడు 3 ముక్కల ఆటకి నాయకుడు ఎవరు? ఇప్పుడు మోడీ, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి రాజధాని 3 ముక్కల ఆట చేసి పారేస్తారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తగిన పద్ధతులు సాధించకపోయాడు. జగన్మోహన్ రెడ్డి అసలు దాన్ని మొత్తం ధ్వంసం చేయడానికి 3 ముక్కల ఆట ఆడడం మొదలుపెట్టాడు. ఇవన్నీ చూస్తుంది మోడీ. కాబట్టి ఈ రాజధానికి 3 ముక్కల ఆట ఆడితే ముగ్గురు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు. కాబట్టి వాళ్ళు ఎవరు గెలిస్తే మాకేం సంబంధం? మేము పోటీ చేస్తాం, మా సత్తా నిరూపించుకుంటాం, మా ఓట్లు సంపాదించుకుంటాం, ప్రజలకు చెప్తాం. ఎవరు ఇప్పుడు వైసీపీకి ఓట్లు వేసినా ఢిల్లీలో పోయి వాడి కాళ్ళ మీద పడాల్సింది, బీజేపీ కాళ్ళ మీద పడాల్సింది. బీజేపీ గేట్లో పోయి ఒక పక్క కాపలాగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు గెలిచినా ఇంకో గేట్లో పోయి కాపలా కాస్తుంటాడు. ద్వారపాలకులాగా ఉంటారు. బీజేపీ ఆఫీస్కి కుడి పక్కన కూడా ఎడమ పక్కన ద్వారపాలకులాగా ఉంటాడు ఇద్దరు. ఆ ఇద్దరికి గెలిపించిన వాళ్ళు మనకేం వస్తుంది? రాష్ట్రానికి ఏం న్యాయం జరుగుతుంది? ప్రజాస్వామ్యానికి ఏం న్యాయం జరుగుతుంది? కాబట్టి ఎవరు ఓడిపోతారా, ఎవరు గెలుస్తారా? ఇద్దరు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా బీజేపీ మనుషులే. మోడీకి పెద్ద సేద్దిగాడు, చిన్న సేద్దిగాడు ఇద్దరు. అంటే వయసు అయితే పెద్ద సేద్దిగాడు, వయసు అయితే చిన్న సేద్దిగాడు అవుతారు. అలాంటి సేద్దిగాడు తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి మేము ఎవరు గెలిచినా విషయం మాకు సంబంధం లేదు. కాంగ్రెస్, సిపిఐ కలిసి ఈ రాష్ట్రంలో ఫైట్ చేసి దేశం మొత్తం మీదుగా ఇండియా కుటుంబంలో ఉన్నాం. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మా మీద మీడియా కూడా ఎరకనేసింది శతకన్ను. ఇప్పుడు మా అభిప్రాయం మేము చెప్తాం. మీడియా ధర్మం ఏంటి? మీడియా ధర్మం మా అభిప్రాయం చెప్పడం మీడియా ధర్మం, తప్పేం లేదు. మీరు ఏమనుకుంటున్నారో దాన్ని మేము చెప్పండి ఎట్టబోతుంది. ఒక మీడియా సంస్థ వాళ్ళకి కమిట్ అయిపోయారు. అది ఇల్లీగల్, అది అనైతికమేది. ఇది పబ్లిక్ ఉండాల్సినటువంటి మీడియా ఒక వర్గం మీరు తీసుకుంటారు. మీరు ఎడిటోలు రాసుకోండి, కామెంట్ చేసుకోండి, కానీ వార్తలు హరిస్తే ఎట్టబోతుంది. కాబట్టి మీడియా ధర్మం మీడియా పాటిస్తే, రాజకీయ పార్టీ ధర్మం రాజకీయ పార్టీ పాటిస్తే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి మీడియా పాత్ర చాలా ఇంపార్టెంట్. అంతేగాని మేము చెప్పిందే మీరు చెప్పండి, మా అభిప్రాయాన్ని మీరు చెప్పండి అని అంటే అది చెప్తాం మేము. అది రాజకీయ పార్టీ కదా, మాకు ఒక సిద్ధాంతం ఉంది కదా. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలని, సెక్యులర్ వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నాం. దీనిలో తప్పుంటే చెప్పండి మీరు. ఈ విషయంలో ఐఎమ్ సారీ, మీడియా కూడా తగిన పద్ధతుల్లో పాత్ర వహించలేదు. అందువల్ల నేను చెప్పగలను. ఇప్పుడు మేము పవిత్ర కర్తవ్యంగానే దేశం మొత్తం మీద ఇండియా కూటమి గెలవాలని, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పద్ధతుల్లోనే ఇక్కడ ఇండియా కూటమికి అనుకూలంగా ఉండి గెలిపించుకొని మేము కోరుతా ఉన్నాం. లెఫ్ట్ పార్టీస్ ఓట్ల బలంగా ఉండి సీట్లు వస్తే దాని పనికి వస్తుంది. నియంత్ర ప్రభుత్వం పోవడానికి సాధ్యం కాదు. ఇవి చెక్ పెట్టేవాళ్ళని చెప్పేసి అభిప్రాయపడతారు. ఇప్పుడు ఏమవుతుంది? గెలిచిన వాళ్ళు అపోజిషన్ వాళ్ళని ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు అపోజిషన్ టీఆర్ఎస్కి మాయం చేయడానికి ప్రయత్నించాడు, సాధ్యం కాల. చంద్రబాబు రాగానే అపోజిషన్ మొత్తం మాయం చేయించాలని చెప్పేసి డిఫెక్ట్ చేయించాడు. జగన్మోహన్ రెడ్డి రాగానే టీడీపీ మొత్తం ఖాళీ చేయించాలని చెప్పేసి ఆయన ట్రై చేశాడు. కేసీఆర్ టీఆర్ఎస్ వాడు అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేయించాలని వాళ్ళు ట్రై చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తారు మరి అక్కడ కూడా. ఇప్పుడు అసెంబ్లీలో ఉండే వాళ్ళని ఖాళీ చేయించినంత మాత్రాన్ని మీకు ఉండదు. ప్రజలు ప్రతిపక్షం అవుతారు కదా. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు మీరు మాయం చేయొచ్చు,
కానీ ప్రజలు ప్రతిపక్షంలో ఉంటారు. కాబట్టి మీరు గెలిచిన తర్వాత ధర్మయుద్ధం చేయాలి తప్పితే డిఫెక్ట్ చేయించుకోవడం ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. ఇవి ఒక విధంగా లక్ష్యం లేకుండా దాటుతున్నారు. ఈ విషయంలో మేము నిస్పష్టంగా చెప్తా ఉన్నాం. మా అభిప్రాయాన్ని ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది. ప్రజలు విన్న తర్వాత విషయం. మీ ధర్మం మా అభిప్రాయాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి. వింటారా వాళ్ళ ఇష్టం, మనం చేయగలిగింది ఏం లేదు. ఈ పద్ధతిలో జరుగుతున్న దానిలో వాదోపాదాలు ఎలా జరుగుతున్నాయి, రాజకీయాలు ఏం జరుగుతున్నాయి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మొత్తం నుంచి కూడా బీజేపీ మీద ఈగ వాలేకుండా, ఈగ పడితే ఈగ చేర్తు తుడిస్తే దెబ్బ తగులుతుందని చెప్పేసి అని ఆయన నాలుగుతో విసురుతున్నాడు. అంత భద్రంగా కాపాడుతున్నాడు బీజేపీ కేంద్రంలో. ఇక్కడ అధికారపూర్వకంగా లేదు, కానీ ప్రతి సందర్భంలో వాళ్ళు డ్రాఫ్ట్ వచ్చి జీవో రాకముందుగానే పోయి కాళ్ళ మీద పడి మీ సమయం సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఆ పద్ధతుల్లో సపోర్ట్ చేస్తున్నటువంటి వైసీపీ ఉంటే ఇప్పుడు నీళ్ళేవా. ఇప్పుడు టీడీపీ గ్రూప్ కూడా ఏమైంది, ఇక ఆయనగా 4 గంటలు ఎగమేసేట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకొక 4 గంటలు ఎగమేసి మోడీ లాంటి మహావ్యక్తి లేడు, ఆయనంటే దేశానికి శ్రీరామరక్ష, ఆయన ఉంటే దేశం ముందుకు పోతుంది, రాష్ట్రం ముందుకు పోతుంది అని పొగడతాడు. విపరీతంగా పొగడతాడు. ఇది పండగల రోజు వస్తారు పొగడతలు చేసేవాడు. వాళ్ళ పేరు చెప్తే మళ్ళీ వెళ్ళిపోతుందమ్మా అని బాబు నువ్వు మనిషిగా వాళ్ళ మీద కేసేది ఆ పైన ఒకసారి ఆ మాట అంటే. సిగ్గు విడిచి పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అంత సీనియర్ రాజకీయ నాయకుడు, భారతదేశంలో గుర్తింపు ఉన్న రాజకీయ నాయకుడు. దిగజారి తను దిగారాలనా అంటే ఏమైంది పరిస్థితి? ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఏమన్నా కానీ, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఏమన్నా కానీ, నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నేను ఎన్ని అరాచకాలు చేశాను, తప్పులు చేశాను, కాపాడాలి అనే పద్ధతిలో వైసీపీ స్టార్ట్ అయ్యి బీజేపీ మనల్ని పొందుతామని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? నా మీద కేసులు ఉన్నాయి, ఓటుకోటు కేసు ఉంది కదా, ఇంకా కేసులు లేకపోతే పెట్టగలరు, వాడు అనుకుంటే కేసులు పెట్టగలరు, లేని కేసులు పెట్టగలరు. కాబట్టి నన్ను క్షేమంగా చూసుకోండి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి, ఇది ఆయన ప్లీ. ఇద్దరూ కలిసి బీజేపీ ద్వారం కాడిపోయి కాపలాదారులుగా ఉంటే ఏమని చెప్పాలి? దేనికోసం బీజేపీని సపోర్ట్ అని చెప్పండి. ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేసి చెప్పండి. ఏమి చేయకపోగా ఇంకా అన్యాయం చేస్తుంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు పొగడ్తలు కొడతా ఉంటే ఇది చూస్తే జనం అసహించుకోవాలి, తగిన తీర్పు ఇవ్వాలి, వాళ్ళు తగ్గించాలి, ఓటు శాతం తగ్గించాలి, కొన్ని చోట్ల పోవాలి. అందుకే ప్రత్యామ్నాయమైనటువంటి ఇండియా కూటమికి బలం చేకూర్చే పద్ధతిలో చేయమని మేము కోరుతా ఉన్నాం. అందువల్ల ఎవడు గెలిచాడా ఎవడు ఓడాడా అని మాకు సంబంధం లేదు. ఇద్దరూ కలిసి అక్కడికి పోయేవాళ్ళే. ఒకడు అనధికారికంగా కాపురం చేస్తుంటే ఇంకో అధికారికంగా కాపురం చేస్తున్నాడు. ఆయనేమో లివింగ్ టుగెదర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఈయన అధికారపూర్వకంగానే కాపురం చేస్తున్నాడు. ఇది ఇద్దరు ఇల్లీగల్ కాపురాలు, ఇవి రెండు ఇల్లీగల్ కాపురాలతో సంసారం చేసేవాడు ఎట్టంటాడు? ఇల్లీగల్ కాపురాలు సంసారం చేసేవాడు ఇంకా పరిపాలన దౌర్భాగ్యుడు కదా, అతనే కదా మన ప్రధానమంత్రి. కాబట్టి దీనిపైన ఒక స్పష్టమైన వైఖరి, అందరూ విజయవాడ లాంటి రాజకీయ చైతన్యం కలిగినటువంటి ప్రాంతం, తగిన గుణపాఠం చెప్పాలి. విజయవాడలో 2 సిపిఐ సిపిఎం పోటీ చేస్తున్నాయి, 2 సీట్లు పక్కనే, మంచి ట్రెండ్ వస్తుంది. ఎప్పుడు ఒకప్పుడు ఎర్రజెండా మయం ఉన్నప్పుడు ఇప్పుడు ఎర్రజెండా మయం అవుతుంది. తప్పనిసరిగా విజయవాడలో లెఫ్ట్ విజయానికి తగిన కృషి చేయాలని కోరుతా తీసుకుంటాను. ఎప్పుడు ఎవరు చెప్పారు? ఎప్పుడు
అంటే నీకు కూడా పెగాసస్ ఉందా? ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకునేటువంటి యంత్రం ఏమైనా ఉంది దగ్గర? మా లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వీలుగా నాకు తెలియదు. మేము జాతీయ స్థాయిలో డిస్కస్ చేసినాం, రాష్ట్ర స్థాయిలో డిస్కస్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం కలిసి ఉండాలి అనుకున్నాం. సీట్లు అనేది కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ సీట్లు సెటిల్ అవుతున్నాయి. అది ఎప్పుడైనా సీట్ల విషయంలో డిస్కషన్ జరుగుతుంది, డెడ్లాక్ వస్తుంది, పరిష్కారం అవుతుంది. అది ప్రాబ్లం లేదు. ఇప్పుడు మేము పోటీ చేసే చోట కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదు, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే చోట మేము పోటీ చేయడం లేదు. రోజు సిపిఐ సిపిఎం. దీనిపైన అర్థం ఏంటి? మేము కలిసి పని చేస్తాం లేదా? శర్మిలా చెప్పిందా లేదా? ఇంకొకటి చెప్పారు లేదా? మాకు అనవసరం. మా మధ్య పోటీ లేదు. పోటీ ఎందుకు లేదు? అవగాహనతో కూడుకొని, రాజకీయ అవగాహనతో కూడుకొని ఒక దీనికి వచ్చాం. కాబట్టి దీనిలో మీరు టెలిపతిని పెట్టుకొని మీరు ఏదో ఊహించుకొని మాకు చేస్తే మేమేం సాధన చెప్తాను చెప్పండి. గతంలో ఎప్పుడు కానీ లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెసే ఉంది. అక్కడ ఫస్ట్ టైం వచ్చింది కాదు. కేరళ చరిత్రలో వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసుకుంటూనే ఉన్నాయి. అత్యుత్తమైన మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సిపిఐ ఒకటిగా ఉండింది, సిపిఐ వేరుగా ఉండింది. ఆ తర్వాత విడిపోయిన తర్వాత సిపిఐ సిపిఎం ఒక ఫ్రంట్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీ అది యూడిఎఫ్గా ఉంది. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. గతంలో వాయనాడులో రాహుల్ గాంధీ పోటీ చేశాడు. మేము 4 సీట్లు పోటీ చేస్తాం. ఇప్పుడు సిపిఎం సిపిఐ మధ్య వచ్చిన ఒడంబడికలో 4 సీట్లు మాకు కేటాయించారు. అందులో త్రిశూర్ ఒకటి, వాయనాడు ఒకటి, త్రిశూర్ ఒకటి, తిరువనంతపురం. ఎప్పుడు పోటీ జరుగుతున్నాయి. లాస్ట్ టైం రాహుల్ గాంధీ పోటీ చేశాడు సిపిఐ పైన, ఆయన గెలిచాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నాడు, సిపిఐ క్యాండిడేట్ మేము పెట్టాము. అందువల్ల వస్తున్న క్రమమే అది. మేము ప్రత్యేకంగా వాయనాడులో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేయడం కానీ, నేను రాహుల్ గాంధీ ప్రత్యేకంగా వాయనాడులో పోటీ చేయడం కానీ అది ఇప్పుడు వచ్చింది కాదు. అది వస్తున్నది. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే సమస్య, రాజా భార్య పోటీ చేస్తున్నాయి కాబట్టి అది వెలుగులోకి వచ్చింది. అంతమంది ఇప్పుడు వెలుగులోకి రాలే. రాజా భార్య ఎక్కడ? ఆమె కూడా కేరళ, ఆమె కూడా ఆ ప్రాంతం, పోటీ పెట్టాము. అంటే దాన్ని బట్టి మేము కేరళలో మేము పోటీ చేయకూడదా? పొత్తు కాదండి. పొత్తు ధర్మంలో మాకు అర్థం కదా. పొత్తు ధర్మం అంటే ఏంటి? దేశమంతా ఒక పద్ధతిలో ఉంటే ఆడ ఒకటే చోట మేము పోటీ చేస్తే పొత్తు ధర్మం. ఆడ పొత్తు ధర్మంలో లెఫ్ట్ ఒక పక్క ఉంది, కాంగ్రెస్ ఒక పక్క ఉంది. అటన్నప్పుడు మేము రాహుల్ గాంధీ సీట్ అడ్డం వదిలేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ వేరు, లెఫ్ట్ ఫ్రంట్ వేరు, ఫ్రంట్ పోటీ చేసుకుంటుంది. అందులో రాహుల్ గాంధీ గురించి మేము వదిలేసేట్టు పోతుంది. అదే సాధ్యం అవుతుంది. మేము ఎక్కడా పోటీ చేయకుండా కేవలం రాహుల్ గాంధీ వ్యతిరేకంగా మా క్యాండిడేట్ పెట్టుంటే అప్పుడు మీరు చెప్తే కరెక్ట్. రాష్ట్రం అంతా ఒక దీనిలో ఉంది కదా, దాంట్లో భాగం. ఆమె నియంత్రణతో పాలన భరించలేకుండా బెంగాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ ఒకటి అయ్యింది. మేము పోటీ చేసుకుంటున్నాం, ఆమె పోటీ చేస్తుంది. రేపు రాబోయే రోజుల్లో బీజేపీ తాము ఉంటుందో తెలియదు, మేము మాత్రం బీజేపీకి ఇంతగానే ఉంటాం. అందువల్ల ఇప్పుడు మమతా బెనర్జీ చేసేటువంటి ఒక విధంగా చెప్పాలంటే మన జగన్మోహన్ రెడ్డికి ఆయన తీసిపోదాం. జగన్మోహన్ రెడ్డి మా పార్టీ ఆఫీస్ జోలు రాలే, ఆమె పార్టీ ఆఫీస్ని ఆక్రమించుకునింది. కాబట్టి ఆమె ఫైట్ చేస్తాం. ఫైట్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ విడిగా మేము వీరికి పోటీ చేస్తే ఆమెకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ మేము కలిసి పని చేసుకుంటున్నాం. అది పొత్తు ధర్మం అయితే రాజకీయ ధర్మం. అది ఆమె క్రితం మేము ఫైట్ చేస్తున్నాం. సెంట్రల్ ఏం చేస్తారంటారా? సెంట్రల్ ఉంటాయి. కేరళ మేము పోటీ చేసుకుంటున్నాం. సెంట్రల్ బీజేపీ కింద నిలబడతాం, లేదా కాంగ్రెస్ కానీ మేము కానీ. బెంగాల్లో మమతా బెనర్జీ మేము కొట్లాడుకుంటున్నాం. సెంటర్కి వచ్చిన బీజేపీ కింద ఉంటాం లేదా? ఉంటాం కదా, అంతే. ఒకప్పుడు బాంబులతో కొట్టుకునేవాళ్ళు మేలైంది, కానీ గులకాలతో కొట్టుకుంటున్నారు. సంతోషమే, ప్రాణాలు పోవు. నాటకాలు ఆడొచ్చాం కానీ ప్రాణాలు పోవు. కానీ బాంబులతో కొట్టుకుంటే ప్రాణాలు పోయేటి. అందువల్ల బాంబులు కొట్లాడు బదులు గులకాలు కొట్లాడటం మంచిది. గులకాలు కొట్లాడటం వల్ల లాభం ఏంటంటే బాంబులతో కొట్లాడుకుంటే ఎగిరిపోతాడు, పోతారు. వేసం కుదరదు. అప్పుడు బాంబులు గులకాలతో కొట్లాడుకుంటే వేసం వేసుకోవచ్చు, సరే కాదు, పెద్ద ప్రాబ్లం కాదు. అయితే ఒక షో నడుస్తూ ఉంది, నడవనియండి అంటే గురి పెట్టి ఎట్లుంటుందంటే, ఒకసారి పత్తికొండలో ఒక ఎమ్మెల్యేని ఒక ఫ్యాక్సీ సంపాదన ప్రయత్నించినప్పుడు ఆయన ప్రొటెక్షన్ కోసం ఈ పక్క ఒకళ్ళని ఈ పక్క కోసం పెట్టుకుని మధ్యలో కూర్చున్నాడు. ఆయన పేరు ఏదో ఉంది.
ఒక ఎమ్మెల్యే మహాబలేశ్వర్ గుప్తా కరెక్ట్గా గురి చేసి ఫ్యాక్స్ ఇస్తూ బాంబు ఆయన పైన వేశారు. ఆటోలు పోతుంది గుప్తా కరెక్ట్గా ఆయన పైన వేశారు. ఈ పక్కడు ఆ పక్కడు ఏం తగల. అంత గురి పెట్టి కొట్టినటువంటి ఫ్యాక్టరీస్లో ఒకప్పుడు ఉండేవాళ్ళు. అట్లాంటి ఫ్యాక్టరీస్ ఇప్పుడు లేరు. ఇప్పుడు ఇద్దరిని కొడతాన్నారు ఒక గులగరాయి. ఇప్పుడు ఫ్యాక్టరీస్ ఎవరైనా ఉంటే కాదు దాన్ని కూడా వస్తా. నువ్వు నాన్ సర్వీస్ చెప్పావు. ఫ్యాక్టరీస్ ఎవరైనా ఉంటే గింటే అది పోలీసు వాళ్ళే. ఇంకా ఉన్నది చెప్పండి. అంతకుముందు పడినా కిడ్నాప్ చేయాలన్నా కొట్లాడాలన్నా విత్డ్రా చేయాలన్నా రౌడీలు చేసేవాళ్ళు, ఫ్యాక్టరీలు చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా పోలీసులు చేస్తారు. రెవెన్యూ వాళ్ళు పోలీసులు పిలుచుకోవడం, బెదిరించి విత్డ్రా చేసేవాళ్ళు. కాబట్టి వేషం మారిపోయింది. ఇప్పుడు అంతెందుకండి, రాణానా ఎవరు ఆయన పేరు ఏంటి, విజయవాడ కమిషనర్ చూడడానికి చాలా అందంగా ఉంటాడు, చాలా బాగుంటాడు మనిషి. అందాలు పోటీలు పెట్టి కూడా నెంబర్ 1 వస్తాడు. అంత మంచి అందగాడు ఇంత దరిద్ర పద్ధతులు మాట్లాడతాడండి. ఏ రిపోర్ట్ అండి అది? ఆ గుండ్రాల కోట్ల గురించి ఏం మాట్లాడుతున్నాడు? కిటికీ నుంచి గురి చేసి కొడితే అంటే హత్యా ప్రయత్నం. అది కూడా మరి ఏమక్కడ కాదు, గుండ్రాలు చంపేస్తారు జనం. దాన్ని సరియాడి పెట్టారు. దాన్ని ఏమన్నా కనిపించిన విషయం. హత్యా ప్రయత్నం ఎట్ట అవుద్దని, గుండెకాయలతో కొట్టడానికి హత్యా ప్రయత్నం ఎట్ట అవుద్దని ఏ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది? దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తలకాయలో ఉందా, మాత్రం మోకాళ్ళలో ఉందా? చెప్పేది అర్థం ఉండాలి కదా. ఇది ఉలకరాయి చేసాడు ఒకడైతే ఇంకోటి పట్టుకుంటారు పోయి మోటివేషన్ ఇస్తారా అంటే. ఇప్పుడు ఫ్రాక్షన్స్లో చనిపోయేటప్పుడు కూడా డయింగ్ డిక్లరేషన్ కెన్ బి బిలీవ్డ్ త్రూ అవుట్ వరల్డ్ ఎక్సెప్ట్ ద ఫ్రాక్షన్స్. మరణమాను అనేది ప్రపంచవ్యాప్తంగా నమ్మాల్సిందే. కానీ ఫ్రాక్షన్స్ యొక్క మరణమాను నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే వాడు చచ్చిపోయేటప్పుడు కూడా మోటివేషన్ చేసేసిపోతాడు. చంపింది ప్రసాద్ అయితే రామకృష్ణ కోపం కాబట్టి రామకృష్ణ చంపాలని చెప్పేసి చచ్చిపోతాడు. దట్ ఈస్ డేంజర్. అందువల్ల నేను ఇది జనం ఒక వేడుకగా చూస్తుండే తప్ప అంత కనపడలేదు. చెప్పే మాటలు కూడా ఒక మీటింగ్ ఎందుకు డిస్టర్బ్ చేసుకుంటారు అసలు. ఇంకో అంతెందుకు, మీకు జెడ్ కేటగిరీస్ ఉన్నాయి కదా అందరికీ. జగన్కి జెడ్ కేటగిరీ ఉంటుంది, చంద్రబాబుకి జెడ్ కేటగిరీ ఉంది, ఇంకెవరికి ఉంది? పవన్ కళ్యాణ్ లేదనుకుంటా. ముందు ఎవరైనా కానీ జెడ్ కేటగిరీ మీన్స్ అత్యున్నతమైనటువంటి రక్షణ దళం. ఒక జెడ్ కేటగిరీ ఉంటే దాదాపు ఒక 500-600 పోలీసులు ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. వీళ్ళందరూ తెలియకుండా మెస్ ప్రెసిడెంట్ కొట్టాలి. నేను కనిపెట్టు విద్య ఏమన్నా అయ్యారంటే పట్టుకోలేరు పోలీసులు. అది పట్టుకోలేనటువంటి పోలీస్ వ్యవస్థ రక్షణలో వీళ్ళు ఉన్నారంటే అది పోలీస్ వ్యవస్థకి అవమానం నిజంగానే. ఇంత రక్షణ వ్యవస్థలో వాళ్ళపైన రాళ్ళు పడ్డాయంటే ఆ స్పాట్లో పట్టుకోలేకుండా ఏరి కోరి సెలెక్టెడ్గా ఏదో ఫ్యాక్టరీస్ ఎట్టయితే సెలెక్టెడ్గా చెప్తారో అమెరికా పేరంటే దానికి ఒక రిపోర్ట్ మళ్ళీ ఈ రాణా అందమైన అందగాడు తప్పుడు రిపోర్టు. అందంగా ఉంటూ అందమైన అబద్ధాలు చెప్తేట. ఇదంతా ఒక హై డ్రామా. అది టీడీపీ పోల్ చేసినా వైసీపీ చేసినా ఎవరు చేసినా హై డ్రామా. ఆ డ్రామాకి పోలీస్ డిపార్ట్మెంటు రైట్ కట్టిస్తున్నారు. ఇది అవమానం. చేస్తే మాకెందుకండి, మేము పోటీ చేస్తున్నాము, సిపిఐసి పోటీ చేసుకుంటున్నాం, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాం, మా కోట మేము ఎడుతున్నాం. మా ఓట్ల ఎవడు ఆడ చచ్చినా మాకు సంబంధం లేదు. ఎవడు ఆడపోయినా మాకే సంబంధం, మాకు సానుభూతి కూడా లేదు. ఓకేనా? మిత్రులందరికీ నమస్కారాలు. ఇంకా 22 రోజులు పోలింగ్కు సమయం ఉంది. కానీ దురదృష్టం ఏమంటే రాష్ట్రంలో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రలోభాలకు తెరదీశాయి. అసలు చాలా విచిత్రం ఏమంటే ఇవాళ సభలు జరుపుకోవాలంటే సక్రమంగా మందు సరఫరా, బిర్యానీ సరఫరా, డబ్బు సరఫరాతో ఇవాళ వాళ్ళందరూ కూడా సభలు జరిపే పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 2019 ఎన్నికల్లో చాలా క్లియర్గా చెప్పింది ఏమంటే నేను 5 ఏళ్ళ నేను అధికారంలోకి వస్తే ఎక్కడ కూడా మందు లభించకుండా చేస్తాను, మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను అన్నాడు. మరి 2024లో మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతానని కూడా చెప్పాడు. కానీ ఇవాళ చూస్తూ ఉంటే ఆయన సిద్ధం సభకి ఎక్కడ పోయినా సరే వేలాది ఆర్టీసీ బస్సులన్నీ కూడా 100ల సంఖ్యలో బుక్ చేస్తూ ఉన్నారు. ఆ బస్సుల్లోకే బిర్యానీ ప్యాకెట్, మందు బాటిలు,
వచ్చిన వాడికి ప్రతి ఒక్కరికి 500 రూపాయల నోటు, అసలు క్రమం తప్పకుండా అందరికీ సప్లై. అసలు వాటర్ బాటిల్ మిస్ అవుతున్నారేమో కానీ మందు బాటిల్ మాత్రం మిస్ కావడం లేదు. అదేవిధంగా ఇవాళ అందరూ కూడా ప్రలోభాలకు తెరదీశారు. తర్వాత ఇంకా పోలింగ్ 22 రోజులు ఉండగానే ఆల్రెడీ ఓట్లకు డబ్బులు ఇస్తూ ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్కి ఒక్కొక్క బ్యాలెట్ ఓటుకి 6,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు, 6,000 రూపీస్. మరి ఇది భారతదేశంలో ఎక్కడైనా ఇంత రేటు పలుకుతుందో లేదో నాకైతే తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వెనకబడింది, కష్టాల్లో ఉంది, నష్టాల్లో ఉందని ఒకవైపు దొంగ ఏడుపులు ఏడుస్తూ ఓటుకి 6,000 రూపాయలు ఎట్లు ఇస్తూ ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పాలి. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం లేదు. ఎన్నికల కమిషన్ వారు ఎట్లున్నారంటే, నేను పాపం పంచాయతీ బోర్డు సర్పంచ్లో ఒక మీటింగ్ పెట్టుకుంటాం, హాల్ మీటింగ్ అంటే పోలీసులు పోయి కాపలా ఉండి మీటింగ్ పెట్టుకోవడానికి లేదు అంటారు. తర్వాత మేము నామినేషన్ ర్యాలీ తర్వాత ఎక్కడైనా ఉపన్యాసం ఇస్తామంటే దానికి పర్మిషన్ లేదు అంటారు. మరి ఇంత పెద్ద ఎత్తున మద్యపానాన్ని వాళ్ళు తాగబోయిస్తూ ఉంటే దాన్ని ఎక్కడ మీరు పట్టుకున్నారా? కేసులు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బ్రాంతి పంపిణీ చేస్తూ ఉన్నారు. మీరు దాన్ని ఎందుకు పట్టుకోవడంలే? అదేవిధంగా ఓట్లకు డబ్బులు ఇస్తూ ఉంటే మీరు ఏమైనా గాడులు కాస్తూ ఉన్నారా? లేదా ఆ డబ్బుల్లో మీరు కూడా ఏమైనా తింటా ఉన్నారా? మీకు ఇచ్చిన తర్వాతనే ఓటర్లకు వాళ్ళు పంచుతూ ఉన్నారా? ఇంకా ఓట్లు 20 రోజులు అవతల ఉంటే మీరు ఇప్పుడే వాళ్ళంతా కూడా డబ్బు పంపిణీ చేస్తూ ఉంటే దాన్ని ఎక్కడ మీరు పట్టుకున్న పాపాన పోలే. కాబట్టి ఏమంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ప్రధాన పార్టీలు 2 కూడా ఆ పనిలోనే పూర్తిగా మునిగి తేలుతూ ఉన్నాయి. చివరికి మీ రాజకీయం ఏమిటి? అంబటి రాంబాబు గారు ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడు, మేము 25 మంది ఎంపీలు గెలిస్తే 25 మంది కూడా మేము మోడీకే మద్దతు ఇస్తాము అంటాడు. చంద్రబాబు నాయుడు గారు మరింత దిగజారి మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు గారు ఏమంటా ఉన్నారంటే, అసలు వారు ఎన్డీఏ కాదు, నేనే అసలైన ఎన్డీఏ, నా డిఎన్ఏనే ఎన్డీఏ, కాబట్టి నేనే అసలైన వాడిని, మేము వస్తేనే అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటుంది, ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్తా ఉన్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతూ ఉన్నా, మరి గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్డీఏ గవర్నమెంటే కదా, అప్పుడు కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్, రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంటే కదా. 4 ఏళ్ల తర్వాత నాకు జ్ఞానోదయం అయింది, రాష్ట్రం అభివృద్ధి కావడం లేదు, రాష్ట్రానికి సహాయం చేయడం లేదు అని నువ్వు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ధర్మ పోరాట దీక్ష చేసి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి, నేనే అసలైన ఎన్డీఏ అని చెప్పుకునే స్థాయికి నువ్వు దిగజారి మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి చివరికి ఏ స్థాయికి దిగజారంటే, తాము భయపడి చేస్తున్న చర్యను రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నామని చెప్పుకునే స్థాయికి పోయారు. మీరు నరేంద్ర మోడీ మీద ప్రేమ లేదు, మీకు బీజేపీ మీద ప్రేమ లేదు, మీరు కనీసం ఒక ముఖ్యమంత్రి గారిని ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో పెడితే ఖండించడానికి కూడా మీకు నోరు రావడం లేదు. పైగా భయపడిపోయి రాష్ట్ర అభివృద్ధి కోసం మోడీ ఉండాలి, మోడీ రావాలి, మోడీ 400 సీట్లు గెలుస్తాడని చెప్పే స్థాయికి మీరు దిగజారి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ ఇంతకుముందు మీరే అడుగుతూ ఉన్నారు, మీరు ఎన్ని గెలుస్తారో ఏం గెలుస్తారు? ప్రజలు గెలిపించాలి. ప్రజలు నేను గ్యారంటీ చెప్తా, వాళ్ళు ఎవరు గెలిచినా మోడీకే. ఇప్పుడు ఇక్కడ విజయవాడ పార్లమెంట్ స్థానానికి కేసీఆర్ బ్రదర్స్ పోటీ చేస్తున్నారు, ఇద్దరు బ్రదర్సే. విజయవాడలో ఉంటే మాత్రం వాళ్ళు కేసీఆర్ బ్రదర్సు, ఢిల్లీకి పోతే వాళ్ళు మోడీ బ్రదర్సు. ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా మోడీకే ఓటేస్తారు. కాబట్టి ఏమంటే ఇండియా కూటమిని బలపరచాలి. ఇవాళ ఉత్తరాదిలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి, అక్కడి ప్రజల్లో కూడా మార్పు వచ్చింది, దక్షిణాదిలో కూడా ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఇండియా కూటమిని గెలిపించడం ద్వారా ఈ దేశాన్ని కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఒక మాట, గ్రామాల్లో ఉన్న ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ దగ్గర ఆవులు బర్రెలు ఉంటాయి, అవన్నీ మందకెళ్తాయి, గుడ్లో మందకెళ్ళి వస్తాయి, అంటే ఆడ కడుపు చేసుకుని వస్తాయి, ఏడు వచ్చి ఈనుతాయి వీళ్ళ గైట్లో. వీళ్ళు ఏమంటారంటే, మా నావు ఎక్కడ కడితేవరా మన ఘాట్లో ఈనుతుంది కదా, ఈనుతుందంటే మన ఘాట్లో ప్రసవిస్తుంది కదా. అంటే మోడీ కూడా అనుకుంటే వాళ్ళు ఎవడైతే మన ఘాట్లకే వస్తారు కదా. చంద్రబాబు వేస్తే మా ఘాటికి వస్తాడు, వైసీపీ వేస్తే మా ఘాటికి వస్తాడు. అంటే భూస్వామి మందలో మన ఆవు ఎక్కడ కట్టినా సరే మంది మన ఘాట్లు ఎంత అన్నట్టుగా ఆయన హాయిగా ఉన్నాడు.
ఇంత సిగ్గుమాలిన సమస్య అవుతుంది. అంటే భూస్వాముల మనస్తత్వం ఎట్లయితే మన ఆవు ఎక్కడికట్టినా మన ఘాట్లో ఇరుకున్నట్టుగానే మోడీ కూడా వీళ్ళు ఎక్కడ పోయినా ఓట్లు మనకే అవసరం ఉన్నారు. ఇద్దరు సిగ్గు విడిచి ఆయన బదిలీ చేస్తారు. అది బాధ. 400 రాజ్యాంగ సవరణ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అధ్యక్ష పదవి వదులుకొని మొత్తం నిర్ణయం చేసుకుంటూ వచ్చారు. అది వస్తే చివరికి రాజ్యాంగాన్ని కూడా మారుస్తారు. ఏకచక్రాధిపతిగా ఈ పార్లమెంటు కానీ నమ్మించమంతగా మారిపోతుంది. అన్ని సర్వంతార్యామిలాగా మోడీ మిగులుతాడు. ఆయన కింద హిట్లర్ లాగా ఈ దేశం మారుతుంది. అప్పుడు నువ్వు నేను ఉన్నాం, నీకు మీడియా ఉండదు, నాకు పార్టీ ఉండదు, మొత్తం అయిపోతుంది. అంత ప్రమాదం తెచ్చుకోవాలన్నా తెచ్చుకోకూడని ఉద్దేశంతోనే మన ప్రజాస్వామ్యంలో ఒకటి కావాలని కోరుతున్నాం.